మరి తండ్రి హాస్పిటల్ అడ్మిట్ అయిన ప్రభా దయ చూపండి, స్వస్థత దయచేయండి ప్రభా. మీ కృపను మీ కనికరాన్ని కోరుకుంటున్నాం. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడుగా ఉన్నందుకు ఉందని తెలుస్తున్నాం ప్రభా. మరి రాయలసీమ హెడ్ క్వార్టర్ బేర్షెబా ప్రార్థన మందిరం కోరుకు ప్రార్థిస్తున్నాం. మరి బ్రాంచ్ని బేర్షెబా ప్రార్థన మందిరం యొక్క అనుబంధ సంఘాలన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం. దైవ సేవకులు, పరిచారకులు, పెద్దలు, మీ విశ్వాసులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దినమంత పరిచర్లో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అక్కడ నిలబడుతున్న దాసులను మీ పరలోక తలంపులతో నింపుతురమ్మని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, కోస్తా ప్రాంతాల్లో, తెలంగాణ ప్రాంతాల్లో, ప్రపంచమంతటా ఆయా రాష్ట్రాల్లో తండ్రి కూడుకొనొచ్చునగా సార్వత్రిక సంఘాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వాతావరణాన్ని అనుకూలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. పాటలు పాడే సమయాన్ని దీవెనకరంగా చేయండి. మా గొంతుకులను, మా పెదవులను, మా స్వరాలను ముట్టండి. మీ యొక్క పునరుత్థాన శక్తి బలం దయచేస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. సండే స్కూల్ పరిచర్లో ప్రార్థిస్తున్నాం ప్రభా. అనేక మంది సండే బిడ్డలు వచ్చేటకు సహాయం చేయండి తండ్రి ప్రభా. టీచర్లకు పరలోక తలంపులు దయచేయండి. టీచర్లు చెప్పే కథలు, పాటలు, వాక్యము ఆ బిడ్డల హృదయాల్లో ముద్రింపజేయమని ప్రార్థిస్తున్నాం దయగల తండ్రి. మరి ఈ వారం అంతట్లో పరిచర్లో రాజుగా, ఎబెనేజర్గా మీరే నడిపిస్తారని నమ్ముతున్నాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీ కృపను బట్టి ప్రభా, మీ సత్యమును బట్టి మీ నామమునికే మహిమ, ఘనత, ప్రభావం కలుగునట్టుగా పరిచర్యను మీరు జరిగిస్తూ రమ్మని మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తూ, స్తుతిస్తూ, గణపరుస్తూ ఉంటున్నాం ప్రభా. మరి కనిపించే కనపరాన్ని ఎందకార చీకటి శక్తుల ప్రభావం నుంచి మీరు తప్పిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం దయగల తండ్రి. మీ యొక్క రాకడ సమీపించుండగా ప్రభా, సేవకులముగా, విశ్వాసులముగా మా అందరం తండ్రి ఎవరికి వారం మీరు ఇచ్చిన రక్షణను కొనసాగించుకుంటూ ప్రభా మీకు సాక్షిగా ఈ లోకంలో జీవించడానికి కృప చూపుతురమ్మని ప్రార్థిస్తున్నాం దేవా. వచ్చిన మీ ప్రజలందరినీ బట్టి వందనాలు తెలుస్తున్నాం. రావాల్సినటువంటి వారిని నడిపించండి దేవా, త్వరపెట్టండి, వారి హృదయాలు తెరవచేయండి, పురుకొల్పమని ప్రార్థిస్తున్నాం దయగల మా ప్రభా. కృపల తండ్రి, సంఘంలో వృద్ధాప్యంలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం, ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. చంటిబిడ్డ తల్లుల కొరకు ప్రార్థిస్తున్నాం, ఆరోగ్యం దయచేస్తున్నామని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి ఉద్యోగం కొరకు, వివాహముల కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి దయగల తండ్రి. కృపల దేవ, వారమంతట్లో సాపల పరిచర్యలో మైకులు పెట్టే విషయంలో మరి పరిచర్య చేసినటువంటి బిడ్డలను దీవించండి, ఆశీర్వదిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. మా గ్రామ ప్రాంత ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం. అనేకులు ప్రభా మీరు ఇచ్చే రక్షణ ఆనందం పొందుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కృప చూపండి. నూతనంగా మీ ఇంటికి వచ్చే వారికి రక్షణ మార్మోస్ దయచేస్తున్నామని ప్రార్థిస్తున్నాం. రక్షించబడినటువంటి వారిని ఆత్మీయంగా బలపరుస్తూ పొరుకొలుపుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం దయగల తండ్రి. 2 అంచులు కలిగినటువంటి ఖడ్గం మీ యొక్క వాక్యం తండ్రి మీరు మాకు ఇచ్చినారు ప్రభా. అందును బట్టి వందనా స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. వాయిద్యాలను మీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభా. మరి పరలోక తలుపులు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆవరణమంతటిని తండ్రి మీ సన్నిధి కాంతి చేత నింపుతురమ్మని ప్రార్థిస్తున్నాం. భవిష్యత్తులో ఈ స్థలం మీ యొక్క ఆవరణలు అనేకులకు ప్రభా క్షేమము, నెమ్మది కలిగించే స్థలంగా చూపిస్తురమ్మని ప్రార్థిస్తున్నాం. దయ చూపండి తండ్రి. నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి ప్రభా. సమాధానం లేని వారికి సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. కృప చూతురమ్మని ప్రార్థిస్తున్నాం. ఈ దినమంతటిలో మరి పరిచర్లో సహాయం చేయండి. సాయంకాలం మరి ప్రభా సండే స్కూల్ పరిచర్లో కృప చూపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నువ్వు ఒక నూతనమైన విధానంలో మరి ప్రభా మీ మందిరాన్ని ఆధారం చేసుకొని పరిచర్య చేయటకు ప్రభా కృప చూపండి ప్రభా. మా దేహాలు కూడా శక్తి బలం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ కనికరమును, మీ కృపను కోరుకుంటున్నాం. సమస్తం మీ చేతిగా చెప్తున్నాం ప్రభా. ముందున్న సమయాన్ని దీవెనకరంగా ఉంచుతున్నామని మా ప్రియ ప్రభువు, అద్వితీయ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 209 ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 209. అంతకుముందు పుస్తకంలో 207. అంతకుముందు కొత్త పాటల పుస్తకంలో 207. రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా పాట పాడుకుంటామండి.
రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, రక్షకుడా దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు, దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు, దూతలైనను ఆనులైనను, దూతలైనను దానులైనను, ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, రక్షకుడా నర రూపమేతి ప్రభు రిక్తుడాయను, నర రూపమేతి ప్రభు రిక్తుడాయను, కరువైనను ఖడ్గమైనను, కరువైనను ఖడ్గమైనను, ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, రక్షకుడా సర్వలోక రక్షణకై సిలువనెక్కెను, సర్వలోక రక్షణకై సిలువనెక్కెను, శ్రమ అయినను బాధ అయినను, శ్రమ అయినను బాధ అయినను, ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, రక్షకుడా ఎంచలేని యేసు నాకై హింస పొందెను, ఎంచలేని యేసు నాకై హింస పొందెను, హింస అయినను హినత అయినను, హింస అయినను హినత అయినను, ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, రక్షకుడా మరణముందయించి క్రీస్తు తిరిగి లేచెను, మరణముందయించి క్రీస్తు తిరిగి లేచెను, మరణమైనను జీవమైనను, మరణమైనను జీవమైనను, ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను చేయునా, రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా,
స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా రక్షకుడా నిత్యుడైన తండ్రితో నన్ను చేసెను నిత్యుడైన తండ్రితో నన్ను చేసెను ఏతైనను లోతైనను ఏతైనను లోతైనను ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయును క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా రక్షకుడా దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా రక్షకుడా ఎన్నడైన మారని మా యేసుండగా ఎన్నడైన మారని మా యేసుండగా ఉన్నవైనను 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 ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా రక్షకుడా పాట సంఖ్య ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 212 పక్కలోనే ఉంటుంది. యెహోవా మహత్యము గొప్పది ఎంతో. అంతకుముందు కొత్త పాటల పుస్తకంలో 210 యెహోవా మహత్యము గొప్పది ఎంతో. యెహోవా మహత్యము గొప్పది ఎంతో. గ్రహింప శక్యము కానిది గ్రహింప శక్యము కానిది. పరలోక సైన్యమా పరమ తండ్రి మహిమను పరలోక సైన్యమా పరమ తండ్రి మహిమను పరక్రమ క్రియలు తెలిపేదాము రండి. పరక్రమ క్రియలు తెలిపేదాము రండి. పరిశుద్ధ దేవుని గొప్ప కార్యము పరిశుద్ధ దేవుని గొప్ప కార్యము పరిశుద్ధ కార్యము ప్రకటించు పరిశుద్ధ కార్యము ప్రకటించు. యెహోవా మహత్యము గొప్పది ఎంతో. యెహోవా మహత్యము గొప్పది ఎంతో. గ్రహింప శక్యము కానిది గ్రహింప శక్యము కానిది. మహత్యము కలిగిన దేవుడరు తెంచెను మహత్యము కలిగిన దేవుడరు తెంచెను. మహిమను విడచి నరుడుగా జన్మించే మహిమను విడచి నరుడుగా జన్మించే. ఆహా సిలువలో సాతానును జయించే ఆహా సిలువలో సాతానును జయించే. మహత్తముగా రక్షణ
మహత్తముగా రక్షణను సాగే మనకు యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో గ్రహింపశక్యము కానిది గ్రహింపశక్యము కానిది తప్పిపోతి మీలలో గొర్రెలను గోలియు తప్పిపోతి మీలలో గొర్రెలను గోలియు తప్పులెన్నో చేసి శిక్షార్హులమైతివి తప్పులెన్నో చేసి శిక్షార్హులమైతివి అర్పించెను ప్రాణము మంచి కాపరి అయి అర్పించెను ప్రాణము మంచి కాపరి అయి గొప్ప రక్షణనిచ్చి ఉద్ధరించెను గొప్ప రక్షణనిచ్చి ఉద్ధరించెను యెహోవా మహాత్మ్యము యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో గ్రహింపశక్యము కానిది గ్రహింపశక్యము కానిది ఆదామునందు పోయే దేవుని మహత్యము ఆదామునందు పోయే దేవుని మహత్యము అందులమయ్యుండి మీ అజ్ఞానులమైతివి అందులమయ్యుండి మీ అజ్ఞానులమైతివి నాదుడేసు నన్ను పొంది తీమి వెలుగు నాదుడేసు నందు పొంది తీమి వెలుగు అధికమైన జ్ఞానమహిమలో సాగే అధికమైన జ్ఞానమహిమలో సాగే యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో గ్రహింపశక్యము కానిది గ్రహింపశక్యము కానిది పాపముతో నిండిన పాపి నేడిలారము పాపముతో నిండిన పాపి నేడిలారము పాప ఫలితము మరణము సహించువా పాప ఫలితము మరణము సహించువా పాపుల రక్షకుడే సురక్షింపనిలచే పాపుల రక్షకుడే సురక్షింపనిలచే తప్పులు కొనుము నిన్ను రక్షించును తప్పులు కొనుము నిన్ను రక్షించును యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో గ్రహింపశక్యము కానిది గ్రహింపశక్యము కానిది ప్రధానుల కంటేను అధికారుల కన్నా ప్రధానుల కంటేను అధికారుల కన్నా అధికుడు ప్రభు రాజమేలవచ్చు అధికుడు ప్రభువు రాజమేలవచ్చు అందరికి ప్రభువు శిరసయ్యున్నాడు అందరికి ప్రభువు శిరసయ్యున్నాడు అందరూ పాడేదాము హల్లెలూయా పాట అందరూ పాడేదాము హల్లెలూయా పాట
యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, గ్రహింపశక్యము కానిది, గ్రహింపశక్యము కానిది. ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 152 అంతకుముందు ఉన్నటువంటి కొత్త పాటల పుస్తకంలో 150. దయచేసి చూసుకోనండి ప్రేమిన వాళ్ళరా. 152, 150. నీ జల్దర్ వృక్షపు నీడలలో. నీ జల్లరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని, జల్లరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని, బలురాకసి వృక్షపు గాయములు, బలురాకసి వృక్షపు గాయములు, ప్రేమహస్తములతో తాకు, ప్రేమహస్తములతో తాకు, జల్లరు వృక్షపు నీడ నేనానందభరితుడనైతిని, జల్లరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని, నా హృదయపు వాకిలి తీయుమని పలు దినములు మంచులో నిలచితివి, నా హృదయపు వాకిలి తీయుమని పలు దినములు మంచులో నిలచితివి, నీ శిరము వానకు తడసినను, నీ శిరము వానకు తడసినను, నన్ను రక్షించుటకు వేచితివి, నన్ను రక్షించుటకు వేచితివి, జల్లరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని, జల్లరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని, ఓ ప్రియుడా నాతి సుందరుడా, ధవళావర్ణుడా నా కతి ప్రియుడా, ఓ ప్రియుడా నా కతి సుందరుడా, ధవళావర్ణుడా నా కతి ప్రియుడా, వ్యసనాక్రాంతుడుగా మార్చబడి, వ్యసనాక్రాంతుడుగా మార్చబడి, నీ సొగసును నాను సగితివి, నీ సొగసును నాను సగితివి, నీ జల్లరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని, జల్లరు వృక్షపు నేనానందభరితుడనైతిని, నీ పరిమళ పుష్ప సుగంధములు నా
హృదయమును నింపినవి ద్రాక్షారస తారల కన్న మరి ద్రాక్షారస తారల కన్న మరి నీ ప్రేమే అతి మధురం నీ ప్రేమే అతి మధురం నీ జల్లరు చప్పు నీడలలో నేనానంద పరితుడనైతే నీడలలో నేనానంద పరితుడనైతే నత శిఖరం కాచుచును ఇదిగో అతడు చూచుచున్నాడు ఉన్నత శిఖరం కాచుచును ఇదిగో అతడు చూచుచున్నాడు నా హృదయపు తలుపులు తెరచుకొని నా హృదయపు తలుపులు తెరచుకొని నా ప్రియుని కొరకు కనిపెట్టెదను నా ప్రియుని కొరకు కనిపెట్టెదను ఎల్లరూ చప్పు నీడలలో నేనానంద పరితుడనైతే చప్పు నీడలలో నేనానంద పరితుడనైతే నీవిందో సాలకు నడిపించి రాజులు యాజకులతో దీర్చితివి నీవిందో సాలకు నడిపించి రాజులు యాజకులతో దీర్చితివి జీవాహారము నాకందించి జీవాహారము నాకందించి పరమాగీతములను నేర్పితివి పరమాగీతములను నేర్పితివి ఎల్లరూ చప్పు నీడలలో నేనానంద పరితుడనైతే ఎల్లరూ చప్పు నీడలలో నేనానంద పరితుడనైతే బలురాకసిరు చప్పు గాయములు బలురాకసిరు చప్పు గాయములు ప్రేమాస్తములతో తాకుటము ప్రేమాస్తములతో తాకుటము నీ జల్లరు చప్పు నీడలలో నేనానంద పరితుడనైతే జల్లరు చప్పు నీడలలో నేనానంద పరితుడనైతే యేసు ప్రభుని స్తుతించుట ఎంతో మంచిది. పాట చూడండి ప్రియమైన వాళ్ళారా. ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 218 దయచేసి చూసుకోనండి. అంతకుముందు కొత్త పాటల పుస్తకంలో 216 218 216.
యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మహోన్నతుడా నీ నామమును, మహోన్నతుడా నీ నామమును స్తుతించుటయే బహు మంచిది. స్తుతించుటయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువు ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. విలువైన రక్తము సిలువలో కార్చి, విలువైన రక్తము సిలువలో కార్చి కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను, కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఎంతో గొప్ప రక్షణనిచ్చి, ఎంతో గొప్ప రక్షణనిచ్చి వింతైన జనముగా మమ్ము చేసేను, వింతైన జనముగా మమ్ము చేసేను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మా శైలము మా కేడెము, మా శైలము మా కేడెము, మా కోటయు మా ప్రభువే, మా కోటయు మా ప్రభువే. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట
సుందరుడు అందరిలోన అతి సుందరుడు అందరిలోన అతి కాంచనీయుడు అతి ప్రియుడు అతి కాంచనీయుడు అతి ప్రియుడు హల్లెలూయా 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 యేసు ప్రభుని స్తుతించుతా ఎంతో ఎంతో మంచిది యేసు ప్రభుని స్తుతించుతా ఎంతో ఎంతో మంచిది. దయచేసి గమనించండి. చివరి చరణం లేచి నిలబడి వాడుకుందాం. ఆ సమయంలో దయచేసి ముందు జరిగి కూర్చోవాలని మనం చేస్తా ఉన్నాం. రాత్రి పగళ్ళు వేణులతోను రాత్రి పగళ్ళు వేణులతోను చూపించుతాయే మగు మంచిది చూపించుతాయే మగు మంచిది హల్లెలూయా 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 యేసు ప్రభువును స్తుతించుతా ఎంతో ఎంతో మంచిది యేసు ప్రభువును స్తుతించుతా ఎంతో ఎంతో మంచిది. కూర్చుంటామండి. బైబిల్ పనులు వాడుకుంటామండి. బలమైన మాట బంగారు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట మన యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి అందరూ కూడా ప్రైజ్లాడండి. ఆరాధన కొరకై 91వ కీర్తన 91వ కీర్తన 1 నుంచి 3 వరకు అందరం కలిసి చదువుకుంటామండి. 91వ కీర్తనలు 91వ కీర్తనలు 1వ వచనము 2వ వచనము 3వ వచనము
అందరం కలిసి చదువుకుంటామండి. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొని నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. యోహాను సువార్త 4:24. దయచేసి అందరం కలిసి చదువుకుంటామండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుంటామండి. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెన నేను ప్రభు యొక్క సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుంటామండి. ప్రియ పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభువా, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన గొప్ప నామమును బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధికి వస్తున్నాం. సహాయం చేయండి, పరిచయలను కృప చూపండి. వచ్చినటువంటి మీ ప్రజలందరిని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, సహాయం చేయండి తండ్రి. పాట ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని గణపరచడానికి, పూజించడానికి మీరు ఇచ్చిన కృపకే వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా ప్రభా, రావాల్సినటువంటి మీ ప్రజలను నడిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. వాక్యాన్ని ఆధారం చేసుకొని వాక్య వెలుగులో ప్రభా మిమ్మల్ని మేము ఆరాధించటకు, ప్రభా స్తుతించటకు, గణపరచటకు మీరే సహాయం చేస్తున్నామని ప్రార్థిస్తున్నాం. మీ దయను, మీ కనికరమును, ప్రభా మీ కృపను కోరుకుంటున్నాం. ఆవరణ చుట్టూ మీ కాపుదలు ఉంచండి. ప్రతి విధమైన శోధన కీడాపాయను తప్పిస్తున్నామని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, 91వ కీర్తనలో 1వ వచనము, 2వ వచనము, 3వ వచనములో కొన్ని భాగాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. 2వ వచనంలో ఒక మాట ఉంది, ఆయనే నాకు ఆశ్రయము. ఆశ్రయము అనేటువంటి విషయానికి వస్తే, మన పితరుల కాలంలో దేవుడు మోసే ద్వారా కొన్ని మానవుడు తప్పిపోతాడని దేవుడు ఎరిగి, మానవుడు మీరు మానవుడు దేవుని మార్గాలు విడిచి తప్పిపోతాడని ఎరిగి కొన్ని ఆశ్రయపురాలు దేవుడు ఏర్పాటు చేసినాడు మోసే ద్వారా. ఈ ఆశ్రయము ఏ విధంగా సహాయపడుతుంది ఒక వ్యక్తికి? దేవుని యొక్క ఆశ్రయము, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆశ్రయము ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, చూడండి, సంఖ్యాకాండం 35వ అధ్యాయము 6వ వచనం. సంఖ్యాకాండము 35వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆశ్రయపురములు ఉండవలెను, నరహంతకుడు వాటిలోనికి పారిపోనట్లుగా. ఈ ఆశ్రయపురాలు మోసే ద్వారా, దైవజనుడు మోసే ద్వారా దేవుని ప్రజలకు ఇచ్చినాడు. ఈ ఒక ఆశ్రయపురము ఒక చోట ఒక పురాలకు ఏర్పాటు చేసి ఉంటారు. ఏదైనా ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు, ఒక వ్యక్తిని చంపినప్పుడు ఆ వ్యక్తి తిరిగి శిక్షకు గురి కాకుండా ఆ ఆశ్రయపురంలోకి పోయాడు అనుకోండి, పెద్దలందరినీ పిలిపించి, దేవుని ప్రజలందరినీ పిలిపించి, బయటికి పిలిపించి ఓ పంచాయతీ చేసి ఆ వ్యక్తికి అతను చేసిన పాపానికి శిక్ష పడకుండా ఆ ఆశ్రయపురాలు ఉన్నాయి. ఆ ఆశ్రయపురంలోకి ఎవరైతే పోతారో, తప్పు చేసి పాపం చేసి, ఇంకా ఆ ఆశ్రయపురంలోకి పోయి మళ్ళీ ఆ వ్యక్తిని చంపడానికి, మళ్ళీ ఆ వ్యక్తిపై శిక్ష వేయడానికి అధికారం ఎవరికి లేదు. దేవుడు ఆ విధంగా ఏర్పాటు చేసినాడు. ఈ ఆశ్రయపురము మరి శిక్ష పడకుండా కాపాడుతుంది. చూడండి, ఇదే 12వ వచనంలో, పొరపాటున ఒకరిని చంపిన వాడు దానిలోకి పారిపోవచ్చును, నరహంతకుడు సమాజం యొద్ద నిలుచు వరకు. చాలా ఇక్కడ ఏందంటే ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ కొన్ని ఆశ్రయపురాలు ఉన్నాయి. ఈ ఆశ్రయపురము శిక్షకు గురి కాకుండా కాపాడుతుంది. ఆ ఆశ్రయపురం లేకపోయిన వ్యక్తి సమాజం అంతా దగ్గరకు వచ్చి బయటికి పిలిపించి, నువ్వు చేసిన పాపం ఏంది, నువ్వు చేసిన తప్పు ఏంది అని విచారించి
దాన్ని సమాధానపరిచేటువంటి పరిస్థితులు ఈ ఆశ్రయపురం దగ్గర జరుగుతూ ఉన్నాయి. ఈ ఆశ్రయం ఏం చేస్తుందంటే ప్రియమైన వాళ్ళ రక్షణ కల్పిస్తుంది, మరణం నుంచి విమోచన కల్పిస్తుంది, మరణం శిక్ష నుంచి తప్పిస్తుంది. యెహోషువ గ్రంథంలో కూడా ఇదే మాట ఉంది. చదవండి, యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం. యెహోషువ 20వ అధ్యాయం 3వ వచనం. ఇట్లనము తెలియగలిగే పొరపాటున నరహంతకుడు పారిపోవుటకు మోసే నోట ఆశ్రయపురములను ఏర్పరచుకునేవాళ్ళను. ప్రేమిని వల్ల ఈ ఆశ్రయపురంలోకి పోయిన వ్యక్తికి ఇంకా చేసిన పాపాన్ని బట్టి, చేసిన తప్పును బట్టి శిక్ష లేదు, శిక్ష విధించబడలేదు. ఆ ఆశ్రయపురంలోకి పోయిన వ్యక్తికి మళ్ళీ కీడు చేయడానికి అవకాశం లేదు. ప్రియమైన వలన ఈ ఆశ్రయపురం ఏం కల్పిస్తుందంటే మానవునికి, మన పితరులకు రక్షణ కల్పిస్తుంది. ఈ ఆశ్రయపురం ఏం చేస్తుందంటే మరణం నుంచి తప్పిస్తుంది. అందుకే కీర్తనకారుడు అంటాడు, 46వ కీర్తన 1వ వచనం చదవండి. 46వ కీర్తన 1వ వచనం. దేవుడు మనకు ఆశ్రయమును ప్రియమే దుర్గమనే ఉన్నాడు ఆపత్తు కాలములలో. ప్రియమైన వారరా, దేవుడు ఒక వ్యక్తికి ఆశ్రయంగా ఉంటే, దేవుడు ఒక కుటుంబానికి ఆశ్రయంగా ఉంటే ఏం కలుగుతుందంటే ఆయన దేవుని యొక్క నమ్మకత్వాన్ని అంతా చూపిస్తున్నాడు. ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు, దేవుడు ఆశ్రయంగా ఉన్నాడు. ఈ ఆశ్రయం ఏం కలుగజేస్తుందంటే మనకు ప్రియమైన వాళ్ళారా, మరి దేవుని యొక్క నమ్మకత్వాన్ని అంతా మనకు చూపిస్తుంది. దేవుడు ఎంత నమ్మకమైన వాడో, దేవుని యొక్క నమ్మకత్వం ఎంత గొప్పదో, దేవుడు ఎంత నమ్మకమైన వాడో, ఆయన నమ్మకత్వాన్ని అంతా మన పితరులపై చూపినాడు, మనపై చూపిస్తున్నాడు, మన బిడ్డలపై చూపిస్తున్నాడు. ఈ ఆశ్రయపురం ద్వారా, దేవుడి యొక్క ఆశ్రయం ద్వారా ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క నమ్మకత్వాన్ని అంతా మనకు చూపిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకా ఏం చూపిస్తున్నాడు దేవుడు ఈ ఆశ్రయం ద్వారా? నిర్గమాకాండం 33వ అధ్యాయంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. నిర్గమాకాండం 33వ అధ్యాయము 22వ వచనం. అవని ఏం ప్రిన్సి, అవని అక్క వెనక్కి తీసుకోండి, అవని వెనక్కి తీసుకోండి. 33వ అధ్యాయం నిర్గమాకాండం 22వ వచనం. నా మహిమ నేను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ముంచి. ఇక్కడ మోసేకు ఒక బండ ఆశ్రయంగా ఉంది. ఇక్కడ మోసేకు ఒక బండ ఆశ్రయంగా ఉంది. ఈ బండ దగ్గర, ఈ బండ ఆశ్రయంగా ఉంది. ఈ ఆశ్రయం దగ్గర ఏం కలుగుతుంది మోసే కంటే 19వ వచనంలో చూడండి. ప్రియమైన వాళ్ళారా, ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరిచేదను చాలక. ఈ ఆశ్రయం దగ్గర ఏం దొరుకుతుందండి? దేవుని యొక్క నమ్మకత్వాన్ని దేవుడు మనకు చూపిస్తున్నాడు. ఈ ఆశ్రయం దగ్గర, ఈ ఆశ్రయపురాల దగ్గర మరణానికి విముక్తి కలుగుతుంది, మరణం లేదు. ఈ ఆశ్రయపురం దగ్గర రక్షణ కలుగుతూ ఉంది. ఈ ఆశ్రయపురం దగ్గర దేవుని యొక్క మంచితనాన్ని చూడగలుగుతూ ఉన్నారు మన పితరులు. మనం కూడా చూడగలుగుతున్నాం. దేవుడే మనకు ఆశ్రయము. అందుకొరకే భక్తులు చెప్తున్నాడు. 91వ కీర్తన 2వ వచనం చదవండి. 91వ కీర్తన 2వ వచనం. చాలక ప్రియమైన దేవుని యొక్క ఆశ్రయం దగ్గర ఆయన మంచితనం దొరుకుతూ ఉంది. దేవుని యొక్క నమ్మకత్వాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఆ మరణానికి, చేసినటువంటి పాపానికి శిక్ష లేదు. భక్తులు చెప్తున్నారు, ఆయనే నా దేవుడే నాకు ఆశ్రయము, ఆయనే నాకు ఆశ్రయం అన్నాడు. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 27వ వచనం చదవండి. ప్రియమైన వాళ్ళారా, ద్వితీయోపదేశకాండము 33:27. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, బాహువులు శత్రువులను వెళ్ళగొట్టి ఇశ్రాయేలు నిర్భయంగా నివసించును. యాకోబు ఊట ప్రత్యేకింపబడును. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడేవాడు. ప్రియమైన వాళ్ళరా, చాలక్క ప్రియమైన సరుసరులా, ఇక్కడ జ్ఞాపకం చేసుకున్న మాట ఏంటంటే
యాకోబుకు దేవుడు ఒక ఆశ్రయంగా ఉన్నాడు. ఈ ఆశ్రయం ద్వారా ఏం కలుగుతుందంటే మనకు దేవుడే మనకు నివాస స్థలంగా ఉన్నాడు. దేవుడే మనకు నివాస స్థలంగా ఉన్నాడు. ప్రేమిన సరుసరుడా, మోసేకు ఒక ఆశ్రయంగా దేవుడు ఒక బండన సందును ఉంచినాడు. మన పితరులకు మోసేకు కానీ ప్రేమిన వాళ్ళరా మరి యాకోబు కానీ దేవుడు ఒక ఆశ్రయంగా ఉన్నాడు. కీర్తనలు రాసిన భక్తుల జీవితాలకు కానీ ఈ ఆశ్రయం దగ్గర ఏం దొరుకుతుందంటే మరి పాప క్షమాపణ కలుగుతుంది. ఈ ఆశ్రయం దగ్గర ఏం దొరుకుతుందంటే దేవుని యొక్క మంచితనాన్ని అంతా కూడా మనపై చూపిస్తున్నాడు. ఈ ఆశ్రయం దగ్గర ఏం దొరుకుతుందంటే ప్రేమిన వాళ్ళరా దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క నమ్మకత్వాన్ని మనపై చూపిస్తా ఉన్నాడు. దేవుడు ఎంత నమ్మకమైన వాడో, ఆయన మంచితనం ఎంత గొప్పదో మనకు చూపిస్తూ ఉన్నాడు. మన పితరుల జీవితాల్లో దేవుడు ఆ విధంగా చూపించినాడు. దేవుని యొక్క మంచితనము, దేవుని యొక్క నమ్మకత్వాన్ని చూపించినాడు. అందుకొరకే చెప్తున్నారు భక్తులు, ఆయనే నాకు ఆశ్రయము. తర్వాత మాట చదవండి, 91 కీర్తన 2వ వచనం. ఆయనే నాకు ఆశ్రయము. ఇప్పుడు రెండోది ఏంటండి? కోట. ఈ కోటలో ఏం కలుగుతుంది? ఒక రాజ్యం చుట్టూ కోటలు ఉంటాయి. గండి కోట ఉంది. ఆ గండి కోట చుట్టూ పెద్ద ఎత్తైన గోడలు ఉన్నాయి. ఆ పెద్ద పెద్ద రాళ్ళతో కట్టినవి. శత్రువుల లోపల రాకుండా ఒక రక్షణగా ఉన్నాయి. అయితే దేవుని యొక్క వాక్యంలో చూసినట్టయితే నిజంగా కోట ఏం మేలు చేస్తుంది? మన పితరుల జీవితాల్లో ఏం కలిగజేసింది? కోట. ఎందుకు భక్తులు ఆయనే నా ఆశ్రయము, ఆయనే నా కోట అని చెప్పినాడు? 2వ సమూయేలు గ్రంథంలో ఒక మాట ఉంది. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనం. 2వ సమూయేలు 22వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నా శైలము, నా కోట. ఇక్కడ భక్తుడు చెప్తా ఉన్నాడు ప్రియమైన వాళ్ళరా. మరి దావీదు భక్తుడు చెప్తున్నాడు, యెహోవా నా శైలము, నా కోట అని చెప్తున్నాడు. ఈ కోట ఏం కలుగజేస్తుంది భక్తుని యొక్క జీవితంలో అంటే 18వ కీర్తన 2వ వచనంలో ఒక మాట ఉంది. ఈ కోట రక్షిస్తుంది, రక్షణ కల్పిస్తుంది. చదవండి 18వ కీర్తన 2వ వచనం. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు. ఏం కలుగుతుంది? కోట దగ్గర రక్షణ కలుగుతుంది. అందుకొరకే భక్తుడు చెప్తున్నాడు, ఆయనే నా ఆశ్రయము, ఆయనే నా కోట. ఆయనే నా కోట అంటే ఆయన ద్వారానే నాకు రక్షణ. ఆయనే నా కోట అంటే ఆయన ద్వారానే నేను కాపాడబడుతున్నాను. ఆయనే నా ఆశ్రయం అంటే ఆయన నా పైన మంచితనాన్నంతా చూపిస్తున్నాడు. ఆయనే నా ఆశ్రయం అంటే ఆయన నమ్మకత్వాన్నంతా నా పైన చూపిస్తున్నాడు. భక్తుడి యొక్క జీవిత అనుభవాలు ప్రియమైన వాళ్ళారా, ఆయనే నా కోట. ఈ కోట దగ్గర రక్షణ కలుగుతూ ఉంది. తర్వాత 2వ సమూయేలు గ్రంథము 22:26. దయగల వారి ఎడల. ఈ కోట దగ్గర ఏం కలుగుతుందా అండి? దేవుని యొక్క దయ మనపై చూపిస్తా ఉన్నాడు దేవుడు. ఈ కోటలో ఏమున్నాయండి? దేవుని దయ ఉంది. ఈ కోటలో రక్షణ ఉంది. ఈ కోటలో దేవుని దయ ఉంది, దేవుని యొక్క రక్షణ ఉంది. తర్వాత 51వ వచనం. 51వ వచనం. రాజునకు గొప్ప రక్షణ కలగజేయవాడువు, దావీదునకును సంతానమునకును. ఈ కోటలో ఏమున్నాయండి? దేవుని యొక్క దయ ఉంది. ఈ కోటలో దేవుని యొక్క కనికరాన్ని భక్తులు చూడగలుగుతూ ఉన్నారు. అందుకొరకే భక్తులు చెప్తున్నారు, ఆయనే నా ఆశ్రయము, ఆయనే నా కోట. ఈ కోటలో దేవుని యొక్క రక్షణ ఉంది. ఈ కోటలో దేవుని యొక్క దయ ఉంది. ఈ కోటలో దేవుని యొక్క కనికరం ఉంది. భక్తుల యొక్క అనుభవాలు. ఆయనే నా ఆశ్రయము, ఆయనే నా కోట. 91వ కీర్తన 3వ వచనంలో ఇక్కడ దేవుని ప్రజలు విమోచించబడిన వారికి ఒక వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. ఒక విమోచన వాగ్దానం అనుకోవచ్చు. 91వ కీర్తన 3వ వచనం. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా. ఇదేంటంటే ప్రేమిని వలరా విమోచన వాగ్దానము. ఏ తెగులు, ఏ నాశనము రాకుండా శత్రువు చేతి నుంచి విడిపిస్తున్నాడు. ఇదేంటంటే ప్రేమిని వలరా దేవుడు తన ప్రజల విషయంలో విమోచన వాగ్దానం. ఇది
ఈ 3వ వచనము విమోచన వాగ్దానము. దేవుడు ఎట్లా విమోచిస్తున్నాడో, దేవుడు ఎట్లా కాపాడుతున్నాడో, దేవుడు ఎంతగా నమ్మకత్వాన్ని చూపిస్తున్నాడో, ఆయన మంచితనాన్ని ఎంతగా చూపిస్తున్నాడో మనకు, మన కుటుంబాలకు, మన సంఘానికి విమోచన వాగ్దానం ఇది. అందుకొరకు భక్తుల యొక్క జీవిత అనుభవం చూడండి. ఇదే మాట చూడండి 116 కీర్తన 8వ వచనంలో. 116 కీర్తన 8వ వచనం. మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను. ప్రేమిన వాళ్ళారా, మరణం నుంచి తప్పిస్తున్నాడు, కన్నీళ్ళ నుండి మనల్ని కన్నులను కాపాడుతున్నాడు, జారిపడకుండా మన పాదాలను కాపాడుతూ ఉన్నాడు. ఇదేంటంటే ప్రేమిన విమోచన వాగ్దానం, విమోచన యొక్క వాగ్దానము. 9వ వచనం. సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలం గడుపుదును. మనం ఇది నాన్న సజీవంగా ఉన్నామంటే ప్రేమిన వాళ్ళరా, దేవుడు మనకు ఒక ఆశ్రయంగా ఉన్నాడు అనుకోవచ్చు. ఇదినాన మనం సజీవంగా దేవుని సమాజంలో, పరిశుద్ధుల సమాజంలో మనం ఉన్నామంటే దేవుడు మనకు కోటగా ఎంతగా ఉన్నాడో మనకు అర్థమైపోతుంది ఈ వాక్యాల ద్వారా. భక్తుల జీవితాలే కాదు ప్రేమిన వాళ్ళరా, మన జీవితాలు కూడా గమనించుకున్నట్లయితే దేవుని యొక్క నమ్మకత్వము, దేవుని యొక్క మంచితనము, దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క దయ, దేవుని యొక్క కనికరము ఎంతగా మనం పొందుతున్నామంటే ఎంతగానో పొందుతున్నాం. మనకు గత వారం ఎన్నో మనకు తెలిసి కొన్ని అపాయములు, తెలియకుండా కొన్ని అపాయములు ఎన్నో మనల్ని వెంటాడుతూ ఉన్నాయి. అయితే ప్రేమిన వాళ్ళరా, దేవుడు మనల్ని తప్పిస్తున్నాడు. అందుకొరకు భక్తులు చెప్తున్నారు 91వ కీర్తన 2వ వచనం చదవండి. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, ఆయన నా ఆశ్రయము, ఆయనే నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. 3వ వచనంలో విమోచన వాగ్దానము. ఆయన నన్ను వేటగాని నుంచి తప్పిస్తున్నాడు, వేటగాని నుంచి. తర్వాత నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నన్ను రక్షిస్తున్నాడు. మన కన్నులను, కన్నీళ్ళ నుండి మన పాదం జారి పడిపోకుండా, ఎక్కడ కూడా మనం లోకంలో కలిసిపోకుండా దేవుని యొక్క ఇంటిని ఒక ఆశ్రయంగా మనకి ఇచ్చినాడు. దేవుని యొక్క వాక్యాన్ని ఒక ఆశ్రయంగా మనకి ఇచ్చినాడు. ఈ వాక్యమైన ఆశ్రయం లేక మనం ఉన్నప్పుడు, ఈ వాక్యమైన ఆశ్రయంలో మనం ఉన్నప్పుడు ఎక్కడ ఏ కలవరం లేదు, ఏ అసమాధానం లేదు, ఏ దిగులు లేదు. నా దేవుడు ఆయన నమ్మకత్వాన్ని నాకు చూపిస్తాడు. నేను నమ్మిన నా దేవుడు ఆయన మంచితనాన్నంతా నాకు చూపిస్తాడు. ఒక దినాన ఒక నిరీక్షణ కలుగుతూ ఉంది. ఆ దినాల్లో ఆశ్రయపురాలు ఇశ్రాయేలు ప్రజలకు ఉండేవి. అయితే ఈ దినాన మనకు ఆశ్చర్యపురం ఏంటంటే ఆయన ఇంట్లో మనము మన బాధ, మన వేదన, మనకున్నటువంటి విచారం అంతా కూడా మనం ప్రార్థన చేసుకున్నాడు. ఒక ఆశ్రయం ఇది, ఒక ఆశ్రయం మనకు. అందుకొరకు కీర్తన కాబట్టి చెప్తున్నాడు చూడండి. ఈ 91:3లో ఇక్కడ విమోచన వాగ్దానము. 91:3 వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, తెగులు రాకుండా విడిపించడము, రక్షించడము. ఇంకైతే దేవుని యొక్క మంచితనం అది. విడిపిస్తున్నాడు, ఎన్నో వాటి నుంచి విడిపిస్తున్నాడు మనల్ని, ఎన్నో అపాయముల నుంచి మనల్ని రక్షిస్తున్నాడు, విడిపిస్తున్నాడు, రక్షిస్తున్నాడు. ప్రేమిన వాళ్ళరా, అందుకొరకే 124వ కీర్తన ఒక మాట ఉంది, చదవండి. 124వ కీర్తన 1వ వచనం. మనుషులు మన మీదకి లేచినప్పుడు, అసలు ఈ మాట ప్రేమిన వాళ్ళరా అసలు జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుడు కనుక మనకు తోడు లేకుంటే ఎట్టుంటుందంటే పరిస్థితి, దేవుడు మనకు ఆశ్రయంగా లేకుంటే, దేవుడు మనకు కోటగా ఉండకుంటే ఏమైపోతుందంటే కింద రాయబడింది, చదవండి అక్క. ఆ వారి ఆగ్రహం మన పైన రగులుకొనినప్పుడు దేవుడు మనకు తోడై ఉండకుండా ఉండింటే వారు మనలను మనల్ని ప్రాణంతోనే మింగివేసేటువంటి పరిస్థితులు, శత్రువు, అపవాది. మనలో ప్రాణం ఉండగానే, మనం సజీవంగా ఉండగానే మన దేహాన్ని, మన ఆత్మను, మన పరిస్థితులన్నింటినీ కూడా అపవాది చేతిలో ఉంచుకొని వారికి ఇష్టం వచ్చినట్టు మనల్ని మలుచుకునేటువంటి వాడు. దేవుడు మనకు ఆశ్రయంగా ఉండుటను బట్టి, దేవుడు మనకు కోటగా ఉండును బట్టి, దేవుడు మనల్ని రక్షించడాన్ని బట్టి, దేవుడు మనల్ని విమోచించడాన్ని బట్టి ప్రేమైన వాళ్ళారా, దేవుడు మనకు తోడుగా ఉండను బట్టి ప్రాణంతో సజీవులున్న దేశంలో ఆయన సన్నిధిలో కాలం గడుపుతున్న భక్తులు చెప్పినట్టుగా మనం కూడా ఏదైనా ఆయన సన్నిధిలో కాలం గడుపుతున్నాం. ప్రాణం ఉండగానే, మన కళ్ళ ముందే ప్రాణం ఉండగానే
అపవాది నలిపివేస్తాడట, పిసుకుతాడు అంటే గట్టిగా నలిపేస్తాడు వాడు అపవాది. అంతే, వానికి ఏం కనికరం లేదు. అరే పేదవాళ్ళే, అరే యవనస్తులే, అరే యవనస్తురాలే, అరే మధ్య వయసుకు వెళ్ళే వీళ్ళు, అరే ఇదంతా ఏం లేదు అపవాదికి. ఇవన్నీ ఏం లేదు. బైబిల్ గ్రంథంలో యవనస్తులను పట్టుకున్నాడు, యవనస్తురాలను పట్టుకున్నాడు. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఆత్మీయంగా భౌతికంగా అన్ని విధాలా నష్టపోయినారు. ప్రేమిన వాళ్ళారా, మనకు ఉన్నటువంటి శత్రువు అంటే ఈ లోకంలో అపవాది చేతి నుంచి విడిపించినాడు, అపవాది చేతి నుంచి రక్షించినాడు. దేవుడు కనుక మనకు తోడుగా లేకుంటే ఇదనాల ఎంతోమంది ప్రాణంతో ఉన్నారు, సజీవంగానే ఉన్నారు. అయితే వారి ఆధీనంలో లేరు, దేవుని ఆధీనంలో లేరు, వారి ఆధీనంలో లేరు, సాతాను ఆధీనంలో ఉన్నారు. ఒకవేళ వారి ఆధీనంలో వాళ్ళు ఉంటే అన్నీ అర్థమైపోతాయి, సమాజం అర్థమైపోతుంది, పరిస్థితులు అర్థమైపోతాయి, ఆ కుటుంబ పరిస్థితులు అర్థమవుతాయి. సాతాను ఆధీనంలో ఉన్నారు వాళ్ళు. దేవుడు కనుక మనకు తోడుగా లేకుంటే మనం ప్రాణంతోనే మనల్ని వాళ్ళు ఏం చేస్తారంటక్క, చదవండి, ప్రాణంతోనే వారు మృంగివేస్తారు, ప్రాణంతోనే వాళ్ళు మింగేస్తారు. 3వ వచనంలో ఆ జలములు మనల్ని ముంచివేసినను ప్రవాహముల మన ప్రాణముల మీదుగా పొర్లి పారియుండును ప్రవాహములై జలములు మన ప్రాణముల మీదుగా. ప్రేమిన వాళ్ళరా, మన పితరులు అనుకుంటా ఉన్నారు, రే మనకు దేవుడు తోడుగా లేకుంటే రే మన శత్రు ప్రాణంతోనే మింగివేసేవాళ్ళు రా. జలములు, ఆ ప్రవాహములు మన ప్రాణముల మీద పొర్లి పారేవిరా అనుకుంటున్నారు దేవుని ప్రజలు. ఈ అనుభవం మనకు లేదంటారా ప్రేమిన వాళ్ళరా? గత సంవత్సరాల అన్నిటిలో లేదంటారా మన జీవితంలో? ఎన్నో అనుభవాలు మనకు. అయ్యా నువ్వు దేవుడు, అయ్యా నువ్వు ఆశ్రయంగా లేకుంటే, నువ్వు కోటగా లేకుంటే, నీ నమ్మకత్వం మా పైన లేకుంటే, నీ యొక్క మంచితనం మా పైన చూపించకుంటే ఇదినాన మేము సజీవంగా ఉండేవాళ్ళం కాదు ప్రభువా అని మనం అనుకోలేదండి. ఎన్నిసార్లు అనుకుంటాము మనం ఎన్నోసార్లు అనుకుంటాం. ప్రేమైన వాళ్ళరా, దేవుడు మనకు మొట్టమొదటిగా ఆశ్రయంగా ఉన్నాడు. ఈ ఆశ్రయము దేవుడు మన పితరుల జీవితాల్లో ఆశ్రయపురాలు ఏర్పాటు చేశాడు. ఈ ఆశ్రయపురంలోకి పోయిన వారికి రక్షణ ఉంది, పాపానికి శిక్ష లేదు, రక్షణ ఉంది. మొట్టమొదటిగా దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నాడు. రెండవదిగా కోటగా ఉన్నాడు. ఈ కోటలో ఏముందంటే దేవుని యొక్క దయ ఉంది, ఈ కోటలో దేవుని యొక్క కనికరం ఉంది. ఈ కోటలో ప్రేమిన వాళ్ళరా, తర్వాత విమోచన వాగ్దానం 3వ వచనంలో దేవుడు మనల్ని రక్షించినాడు. ప్రేమిన వాళ్ళరా, ఈ ఆశ్రయం కింద మోసేకు దేవుడు తన మంచితనాన్ని అంతా చూపించినాడు. మనకు కూడా చూపించలేదండి? మన చదువుల్లో మన రాబోయే భవిష్యత్తులో కూడా దేవుడు చూపిస్తాడు ఆయన మంచితనాన్ని అంతా. అయితే ఆయనను ఎటువంటి వారి పట్ల ఆయన మంచితనాన్ని చూపిస్తాడు, ఎటువంటి వారి పట్ల ఆయన నమ్మకతాన్ని చూపిస్తాడంటే ప్రేమిన తెరవబడిన హృదయం కలిగి ప్రభువును ఆరాధించేటువంటి అనుభవంలో మనం కలిగి ఉంటే అట్టి వారిని అందరికీ కూడా ప్రభు యొక్క మంచితనాన్ని చూపించడానికి, ప్రభు యొక్క నమ్మకతాన్ని చూపించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అందుకొరకే ఇటువంటి శత్రు పోరాటాలు అన్నీ కూడా భక్తుల యొక్క జీవితంలో జరిగినాయి. అందుకొరకే భక్తుడు చెప్తున్నాడు, ఆయన నాకు 2వ వచనంలో చదవండి ప్రేమిన వాళ్ళరా, 91:2 ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నా దేవుడని. చాలక ఆశ్రయము కోట. ఈ ఆశ్రయములు, ఈ కోటలు ఏ విధంగా చేస్తున్నాయి మనల్ని అంటే, మనకు ఏ విధంగా సహాయం చేస్తున్నాయంటే 91వ కీర్తన 10వ వచనంలో అపాయం రాకుండా రక్షిస్తున్నాడు, విమోచించినాడు. తెగులు రాకుండా ఆయన జ్ఞాపం చేసుకుంటున్నాడు. 11వ వచనం 2వ లైన్లో ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు. తర్వాత 15వ వచనంలో ఆ 16వ వచనంలో దీర్ఘాయువు చేత అతను తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి. సజీవులున్న దేశంలో నేను ఆయన సన్నిధిలో కాలం గడుపుతున్నాను కీర్తనకారుడు చెప్పినట్టుగా దేవుడే మనకు ఆశ్రయంగా, దేవుడే మనకు కోటగా ఉండడం బట్టి మన ఆయుష్ పొడిగించబడుతున్నాడు దేవుడు.
మన ఆయుష్ను పొడిగించినాడు దేవుడు, మన ఆయుష్ను పొడిగించినాడు. ప్రియమైన వాళ్ళరా, దీర్ఘాయువు ఆయుష్ పొడిగించబడింది. నా రక్షణ అతనికి చూపాను. దేవుని యొక్క రక్షణ ఇచ్చినాడు మనకు. ఇంతగా మనల్ని ప్రేమించడానికి, ఇంతగా మనపై ఆయన కనికరాన్ని చూపించడానికి, ఇంతగా ప్రభు యొక్క మంచితనాన్ని మనపై చూపించడానికి మనం ఏ పాటి వారం అండి? మన బలహీనులము, భక్తిహీనులము, పాపం చేత ఉన్నటువంటి జీవితం కలిగిన వారము ఒకప్పుడు, దేవునికి శత్రువులము ఒకప్పుడు, దేవునికి శత్రువులము ఒకప్పుడు. అయితే దేవుడు ఎటువంటి వాడండి? దేవుని యొక్క మంచితనం చూడండి. ఎందుకు దేవుడు ఇంతగా మనల్ని ప్రేమించి, ఇంతగా ఆయన దయను, ఆయన కనికరాన్ని, ఆయన మంచితనాన్ని, ఆయన నమ్మకత్వాన్ని మనపై చూపిస్తున్నాడంటే దేవుడు ఎటువంటి వాడంటే చూడండి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. 1 యోహాను పత్రిక 4:16. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం మెరిగిన వారమై నమ్ముకొని ఉన్నాము. దేవుడు దేవునికి ప్రేమ అండి. మనమంటే మనల్ని ఒకరినొకరు ప్రేమించుకోలేం కానీ, మనమంటే ఒకరినొకరు గౌరవించుకోలేం కానీ, మనమంటే ఒకరినొకరు ఓర్చుకోలేం కానీ, దేవుడు ఎటువంటి వాడంటండి? దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమ స్వరూపి కనుకనే ఆయన మనల్ని విమోచించి, రక్షించి, ఆయన మంచితనాన్ని, ఆయన నమ్మకత్వాన్ని అంతా చూపిస్తూ ఉన్నాడు మనపై, మన కుటుంబాలపై, మన భర్తలపై, మన భార్యలపై, మన బిడ్డలపై. అంత మాత్రమేనంటారా? దేవుడు ప్రేమ స్వరూపి కనుకనే మనల్ని ప్రేమిస్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదవండి ప్రియమైన వాళ్ళారా. యోహాను సువార్త 3:16. దేవుడు లోకంను ఎంతో ప్రేమించెను చాలక. దేవుడు ఎటువంటి వాడు? ప్రేమ స్వరూపి. ఆయన దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు మనల్ని. ప్రేమైన వాళ్ళారా, అందుకొరకే యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఉంది. ఆ ప్రేమ స్వరూపే యేసుక్రీస్తు ప్రభువు వారికి ఈ లోకానికి వచ్చి మన కొరకు తన ప్రాణాన్ని క్రయధనంగా అర్పించినాడు. మన కొరకు ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఇక్కడ స్పష్టంగా రుజువైతా ఉంది. యోహాను సువార్త 10:11. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడు. 15వ వచనంలో చదవండి అక్క. 11వ వచనంలో ఏమో మంచి కాపరి గురించి చెప్పినాడు. 15వ వచనంలోకి వచ్చేసరికి తన ప్రాణాన్ని ఇస్తున్నాడు మన కొరకు. దేవుడు ప్రేమ స్వరూపి కనుక దేవుడు మనకు ఒక ఆశ్రయంగా ఉన్నాడు, కోటగా ఉన్నాడు. ఆశ్రయంగా ఉన్నాడు, కోటగా ఉన్నాడు. మన పితరులు అనుకుంటాడు, అరే దేవుడు తోడుగా లేకుంటే మనల్ని మా ప్రాణంతోనే మన శత్రువు మింగేవలురా, జలములు మన ప్రాణం పైన పొర్లి పారలేవిరా అనుకుంటున్నారు. ప్రేమైన వాళ్ళారా, యోహాను సువార్త 4:24 ప్రకారం మనము దేవుని యొక్క ఆత్మ కలిగిన వారమై, దేవుని యొక్క ఆత్మ కలిగిన వారమై, దేవుని యొక్క వాక్యం సత్యం కనుక ఈ వాక్య వాక్యంలో మనం నిలిచి ఉండి వాక్యానుసారంగా మనం ప్రభువుని ఆరాధించగలిగితే ప్రభు ఎంతో సంతోషపడతాడు. ఎందుకు ఈ భక్తులు దేవుడు ఆయనే నాకు ఆశ్రయము, ఆయనే నాకు కోట అని చెప్తారంటే దేవుడు వారి జీవితాల్లో దేవుడు అంతగా రక్షించినాడు, అంతగా శత్రు చేతి నుంచి విడిపించినాడు, విడిపించినాడు, రక్షించినాడు. ఆయన మంచితనాన్ని చూపినాడు, ఆయన నమ్మకత్వాన్ని చూపినాడు, మనకు కూడా చూపినాడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారిని ఈ లోకానికి పంపి తన కుమారుని ప్రభువును మన కొరకు బలి చేసినాడు. ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకొంటి, ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకొంటి, కాదు కాదయ్యో నా పాపరుణమునకే, కాదు కాదయ్యో నా పాపరుణమునకే, సిలువలో బలి అయినా దేవుని గొర్రెపిల్ల, విలువైన నీ
ప్రేమన్ వివరింతు శ్రీ యేసు విలువైనా నీ ప్రేమన్ వివరింతు శ్రీ యేసు. ప్రభును సిలువ వేయడానికి ఆయన లేదు, ఆయనలో ఏ పాపం లేదండి. మన పాపముల కొరకే ఆయన సిలువకు అప్పగించుకున్నాడు. నేను నా ప్రాణాన్ని పెట్టుచున్నానని ప్రభు చెప్పినాడు. ప్రభు ఇష్టపూర్వకంగా వచ్చినాడు. ప్రభు సంతోషంతో వచ్చినాడు. ఆ పరలోక రాజ్యంలో ఆ ప్రభుకున్న స్థానం చాలా గొప్పది. ఆ గొప్ప స్థానాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చినాడు పాపులమైన మన కొరకు. ఒకప్పుడు పాపులం, బలహీనులము, ఎన్నికలేని వారము, తృణీకరించబడిన వారం, దేవునికి శత్రువులము. అటువంటి మనలను దేవుడు రక్షించుకొని తన రక్తం చేత మన పాపములకు విడుదల విమోచన కల్పించి దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నాడు, కోటగా ఉన్నాడు, నమ్ముకొనదగిన సహాయకుడుగా ఉన్నాడు. ఇంత గొప్ప ప్రభువుని మనం మన ఆత్మతో, దేవుని యొక్క ఆత్మ కలిగిన వారమై వాక్యానుసారంగా ప్రభువును ఆరాధిస్తాం. లేచి నిలబడి ఒక 2 చరణాలు వాడుకుంటామండి. ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 133 చూడండి ప్రియమైన వాళ్ళరా, 133. అంతకుముందు ఉన్నటువంటి కొత్త పాటల పుస్తకంలో 131. ఈ పల్లవి కింద ఉంటుంది. 1వ చరణము 2వ చరణం పాడుకుంటాం. 1 2 తర్వాత 3 కూడా 1 2 3 పాడుకుంటామండి. క్షమించండి 6 చివరి చరణం 1 2 6 1 2 6. సర్వకృపానిధియగు ప్రభువా సకల చరాచర సంతోషమా త్రము చేసి స్తుతించెదము సంతోషముగా నిన్ను హల్లెలూయా 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 ఎన్ని పాడెదను ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను ప్రేమించి నన్ను వెదకితివి ప్రీతితో నన్ను రక్షించితివి ప్రేమించి నన్ను వెదకితివి ప్రీతితో నన్ను రక్షించితివి పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి పరిశుద్ధముగా జీవించుటకై పాపిని హల్లెలూయా 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 ఎన్ని పాడెదను
గీతమును యేసుని గూర్చి పాడుటకై ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై హేతువు లేకై ప్రేమించెను యేసు నేనే హేతువు లేకై ప్రేమించెను యేసు నేనే హల్లెలూయా 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 అని పాడెదను ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను. దయచేసి కూర్చుంటామండి. సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్ పిల్లలు మీరు గేట్ దాటి బయటికి వెళ్ళిపోవద్దు.